చుక్కలు చుక్కలు స్టార్స్ అనుకున్నాం ఏమో ఈ డే లైట్లో ఏంద్రా ఇంత వెలుగులో ఏంద్రా స్టార్స్ కనిపిస్తున్నాయంటే అవి డ్రోన్లు బాబు, డ్రోన్లు. లోకేష్ బాబుకి 10 డ్రోన్లు ఎగరతాయి తిరుగుతుంటే యువగళంలో. ముఖ్యమంత్రి బెజవాడలో మీటింగులు జరుగుతుంటే డ్రోన్ విజువల్సే లేవు ఆ ఇన్సిడెంట్లో. ఇది కూడా ఒక డ్రామా, దీంట్లో పోలీస్ పాత్ర కూడా ఉంది ఈ డ్రామాలో. డ్రోన్ విజువల్స్ కనిపించకుండా పోలీసు 3000 మంది పోలీసు వాళ్ళు చుట్టూ అతని చుట్టూ కూర్చొని ఉంటే విజువల్స్ లేవు. సరే, మేము ఎన్నోసార్లు చెప్పాం. ఏమని చెప్పాం? అయ్యా ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి, వైఎస్ కుటుంబానికి ఏదో ఒకటి జరగద్ది, జాగ్రత్తగా ఉండాలి, వైఎస్ కుటుంబాన్ని కాపాడండి, వైఎస్ కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వండి. ముళ్ళు ఆకు మీద పడ్డా, ఆకు ముళ్ళు మీద పడ్డా నష్టపోయేది మేమే అని మొరబెట్టుకున్నాం స్వామి, మొరబెట్టుకున్నాం. ఎవరైనా విన్నారా మా మాట? ఎవరైనా విన్నారా? పోలీస్ డిఐజీకి చెప్పాం, డీజీకి కూడా చెప్పాం, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాం. ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి అయ్యా, వాళ్ళకి ఏమన్నా అయితే మా మీద నెట్టుతారు అని నేను చెప్పా. అదే కాకుండా వేరే దేశాలు, అమెరికా సిఐఏ, రష్యా కేజీబీ, బ్రిటన్ M16, అదేవిధంగా FBI, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన సెక్యూరిటీ థ్రెట్ ఉందని మేం చెప్పలా, సెక్యూరిటీ థ్రెట్ ఉందని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది. అది వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్పుట్స్ వచ్చినాయో నాకు తెలియదు, వీళ్ళు ఏమన్నా ఇచ్చారేమో. ఆయనకి సెక్యూరిటీ థ్రెట్ ఉంది, పెంచాలి, కుటుంబాన్ని అంతా చూసుకోవాలి అని మీరు అన్నారు కదా. మరి డిఐజీ ఏం పీకేడని మేము అడుగుతున్నాం డీజీ గారిని, డిఐజీ గారిని. ఏం చేస్తున్నారు సార్ అంటే ఈ స్కెచ్లో మీరు కూడా భాగస్వామ్యమా అని అడుగుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న జరిగిన స్కెచ్లో మీరందరూ భాగస్వామ్యం ఉందా లేదా అని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నించే పరిస్థితికి మేము వచ్చాం. మీరింత దిగజారిపోయారు, లేకపోతే మేము ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంకొకటి, ఆడుదాం ఆంధ్ర అని మా రోజక్క ఏం చెప్పింది, ఏం చేసింది? ఆడుదాం ఆంధ్ర అని పెట్టింది. ఏ రోజక్క, ఈ ఆడుదాం ఆంధ్రలో బాగా రాళ్ళు ఇసిరే వాళ్ళని కూడా మీరు రెడీ చేసినారు, బౌలర్స్ అని కూడా నేను మనవి చేస్తున్నా. ఏం వేసాడక్క రాయి, అదేదో 2 బిల్డింగ్లు, అది నువ్వేమో మేమేమో రాయి అనుకుంటున్నాం, అందరు రాయి అనుకుంటున్నారు. కానీ మా సాక్షి పేపర్లో రాశారక్కో, ఎయిర్ గన్ అయి ఉండొచ్చు, గ్రనైట్ స్లాబ్ అయి ఉండొచ్చు. నేను చెప్పలా, ఇదిగో ఇక్కడే రాసిండారు, అది ఎయిర్ గన్నా, అది గ్రనైట్ స్లాబా, రాయా, గ్రనైట్ పలక, పిల్లెట్టా, ఎయిర్ గన్ బుల్లెట్టా, ఏవైనా అయి ఉండొచ్చు అని. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ రాయి అద్భుత ఆంధ్రాలో నేర్చుకున్నాడని మేము అనుకుంటున్నాం. మా రోజక్క నిర్వహించిన కార్యక్రమంలో ఒక 2 స్టోరీడ్ బిల్డింగ్, ఒక 2 స్టోరీడ్ బిల్డింగ్ నుంచి ఒక రాయి, ఈ రాయి ఒక 2 స్టోరీడ్ బిల్డింగ్ నుంచి వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి, జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి తర్వాత వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని, ఏంది వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని, వెల్లంపల్లి శ్రీనివాస్కి కన్నుకిది తగిలి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి కాళ్ళు కూడా దెబ్బతిన్నాయి.